గే గే పోస్టర్లు పెట్టుకున్నది చర్చ్ అంటే ఎర్న మొత్తం మంచి అమ్మాయిలకి హెల్ప్ చేయాలి. అంటే సిటీలో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏది కావాలన్నా ఈ కార్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. అక్కడెక్కడో రిక్షా ఉంది. ఏమన్నా తేడా జరిగితే సో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. మళ్ళీ అందరిని కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మనము మొత్తం చెక్ ఇన్ అంతా అయిపోయి కాసేపట పండుకొని మంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మనము వెళ్తున్నాం. ఇంకో కొన్ని ప్లేసెస్ చూద్దాము. చర్చ్ అంట ఇక్కడ. ఇదేం చర్చ్ రా నాయన, ఇది చర్చా? ఆడ గే పోస్టర్లు పెట్టుకున్నది చర్చ్ అంటే ఎర్న మొత్తం అలా ఉంది. సో ఇప్పుడు మనము సెంట్రల్ స్టేషన్కి వెళ్తున్నాము. మళ్ళీ ఏదైనా సెంట్రల్ స్టేషన్ కాడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఫస్ట్ సెంట్రల్ స్టేషన్లోకి వెళ్తే అక్కడి నుంచి మొత్తం తిరగచ్చు. ఈరోజు క్లైమేట్ బాగుందని చూడండి, ఎంతమంది ఎలా తిరుగుతున్నారు. అంటే తక్కువ మందే ఇండియాతో పోల్చుకుంటే, బట్ ఇక్కడ అది ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఎక్కువ. నేను సెంట్రల్ స్టేషన్కి ఎందుకు వచ్చానంటే ఐ వాంట్ టు షో యూ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ ఆమ్స్టర్డామ్ అని ఇది ఆఫీస్. అంటే పైన బస్, ఇక్కడ పైన బస్సులు ఆగుతాయి, కిందికి దిగ్గానే మీకు ఇది కనపడుతుంది ఐ ఆమ్స్టర్డామ్ అని ఆఫీస్. ఇది 10 o'clock ఓపెన్ అవుతుంది. ఇక్కడికి పోయిన తర్వాత యూ క్యాన్ మీరు ఎప్పుడైనా అంటే సిటీలో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏది కావాలన్నా ఈ కార్డులో ఇంక్లూడ్ అవుతుంది. పైగా కొన్ని మ్యూజియంస్ కూడా ఎంట్రీ మీకు. సో ఇది తీసుకుంటే ఈ కార్డు ఇట్స్ మోర్ బెనిఫిషియల్ అనమాట, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇది స్టేషన్కి ఇటు సైడ్ నేను చెప్పా కదా, అదంతా అటు సైడ్ అంతా నార్త్ ఆమ్స్టర్డామ్ అనమాట. అటు వెళ్ళాలంటే అటు వెళ్ళడానికే చూస్తున్నా ఎలా వెళ్ళాలో. బట్ ఇది ఇంకొక సైడ్. ఇంతసేపు నేను ఆ హోటల్ చెక్ ఇన్ అవ్వక ముందు అంతా తిరిగింది అటు సైడ్, స్టేషన్కి అటు సైడ్ తిరిగాను. ఇప్పుడు ఇటు వచ్చాను. ఇక్కడ సైకిల్స్కి ప్రియారిటీ ఇచ్చేంత దేనికి ఎవరు. నైస్. స్పీడ్ బ్రేకర్. అంటే స్టేషన్ మాత్రం చాలా పెద్దది. మా అక్కడెక్కడో ఉంది అటు. ఏంటిది లోపలికి? నాకు తెలిసి ఇది సైకిల్ పార్కింగ్ అనుకుంటా, సైకిల్ తీసుకెళ్ళడానికి లోపలికి. పోయి చూద్దాం, తప్పే ఉంది. ఓహ్ బాపురే, ఎంత పెద్దది! ఆ మూల నుంచి అక్కడ దాకా అన్ని సైకిల్సే. అసలు మా ఊర్లో అసలు సైకిల్లే దొక్కరు తెలుసా. ఇప్పుడు అంతా బండ్లు, ఈ కార్లు అవి అయిపోయినాయి. అసలు సైకిల్ ఎవరు దొక్కరు. ఇక్కడ చూడు, ఓ నాయన పొడా, వెళ్తానే ఉంది. గుడ్ కదా, సైకిల్ యూస్ చేయడం చాలా మంచిది. అది పొల్యూషన్ ఏముండదు, పెద్ద ట్రాఫిక్ ఏముండదు. ఇట్స్ వెరీ గుడ్ ద యూసింగ్ సైకిల్. ఇప్పుడు మనం అటు వెళ్తున్నాము. అటు వెళ్ళాలంటే ఇది ఒక ఫెర్రీ ఉందంట, అది అందరికీ ఫ్రీయే. ఇందాక ఎవరినో అడిగితే చెప్పారు. ఈ ఫెర్రీలో ఎక్కితే ఇది అటు తీసుకెళ్తుంది. అందరూ బైకులు, కార్లు వేసుకొని రెడీగా ఉన్నారు అటువైపు. అక్కడెక్కడో రిక్షా ఉంది. అసలు ఆమ్స్టర్డామ్ జస్ట్ మా ఊరిని నాకు చూపిస్తూ ఉంది. స్పీడ్ బ్రేకర్లు చూశాను, ఇంకా 30 degrees టెంపరేచర్, రిక్షా, ఇంకేం చూపిస్తుంది ఆమ్స్టర్డామ్. మా ఊరికి దగ్గరికి తీసుకొస్తాను.
సో జస్ట్ చిన్న ట్రిప్పే. అక్కడ నుంచి ఆ బోట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అక్కడికి వెళ్తూ ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడికి వెళ్తూ ఉంటుంది. సో అలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. ఆ బిల్డింగ్ అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అక్కడ పైన వాళ్ళు ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. అక్కడెక్కడో మీకు కనపడదు కానీ బట్ అక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. దట్స్ గుడ్. సో అలా కిందికి వచ్చినప్పుడు ఇంక అందరు ఇదొక ఆటో, రిక్షా ఇది. సో ఇది రిక్షా. మా ఊర్లో కూడా రిక్షాలు తక్కువైపోయి ఇక్కడ రిక్షాలు ఉన్నాయి. అయ్య బాబరే. యాక్చువల్లీ మా ఊరు బాగా డెవలప్ అయిందన్నమాట. రిక్షా లేవు, సైకిళ్ళు లేవు, ఏం లేవు. ఇక్కడ మాత్రం అన్నీ ఉన్నాయి. నైస్. ఇప్పుడు మనము అది ఇందాక చెప్పాం కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్కి వెళ్దాం. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పైన ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. అది ఎంత కాస్ట్ ఉంటుందో భయం వేస్తుంది, ఎందుకంటే అంత పైకి నీకు ఫ్రీగా ఏమి ఇయ్యరు. కానీ పోదాం, ఆ లుక్ బాగుంటుంది అటు సైడ్ నుంచి మొత్తం. కానీ టెంపరేచర్ వాసిపోతూ ఉంది. 30 డిగ్రీలు కష్టంగా. అంటే ఒకప్పుడు 45కి క్రికెట్ ఆడుకునే వాళ్ళం బయట. ఇప్పుడైనా 30కి ఇలా ఉంటే కష్టం. అలా ఉండకూడదు. బట్ నైస్. అది చూడండి, బిల్డింగ్ చూడండి అలా ఉంది. సో స్వింగ్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి ఎంత క్యూట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనము స్వింగ్ తీసుకున్నాము, పైన ఉయ్యాలు ఊగేదారు. స్వామి, ఇదంతా సిటీ ప్లాన్లా ఉంది. నైస్. సిటీ ప్లాన్లా ఉంది, గుడ్. ఈ స్వింగ్ టికెట్స్ తీసుకున్నాను. ఏది మంచిగా ప్రాణాలతో పోయేదేలా, అన్ని ప్రాణాలు పైకి పోయేది. సో ఇదన్నమాట. మనం ఇక్కడెక్కడో పైన పైన నుంచి ఊగుతూ ఉంటాం. అది చేస్తాం. మా అమ్మకి తెలిస్తే ఇంకేంలే. హలో, విచ్ వన్? ఓకే, మంచిగా లవ్ది పెట్టారు. మనకి లేనిదే అది. ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తున్నాము. కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. గుడ్. కాసేపటి కళ్ళు జిగేలన్నాయి. ఒకసారి వ్యూ చూడండి. అబ్బా, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోవడమే. నేను నడవచ్చా? ఇట్స్ టూ స్కేరీ. కెన్ వి స్టెప్ ఆన్ దిస్? ఓ మై గాడ్.
ఓ లో లో సో సరే పద, ప్రాణాలకు తెగించి పైకి పోయి ఏదో ఒకటి చేయడమే. ఇంత దూరం వచ్చా. ఓకే నైస్. సో ఇది చూడండి, అద్దాలు గిద్దాలు. వీళ్ళు చూడండి ఎక్కడ ఉయ్యాలోగుతా ఉన్నారు. అయ్యో ఏమన్నా తేడా జరిగితే ఇంకిందే పడేది. వాళ్ళు ఎక్కడ ఊగుతున్నారు? ఏమన్నా సేఫ్టీ ఉందా అసలు? బాగానే ఊగుతున్నారు, భయమేం లేకుండా. గుడ్, మనం వెళ్దాం పద. అనుకున్నంత భయమేం లేదు, బట్ ఏదో ఒకసారి అలా పోయినప్పుడు భయం వేస్తుంది. తర్వాత ఎంత ఎన్ని చిన్న పిల్లలకి. సో అది అయిపోయింది, ఇప్పుడు కిందికి వెళ్దాం. పోయి ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్దాం. విల్ గో టు అనదర్ ప్లేస్. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకొక టైం వేస్టే ఉండకూడదు, మంచిగా పోవడము. ఇప్పుడు అది ఎంత బాగుంది, పైన కదా స్వింగ్ వేసుకొని వచ్చింది. పదండి మళ్ళీ వెళ్దాం. మళ్ళీ ఎక్కితే మనల్ని అటువైపు దించుద్ది. ఇది బాగుంది, ఫ్రీ సర్వీస్ కదా. ఈ ఫ్రీ సర్వీస్ బాగుంది అన్నిటికన్నా. అటు ఎక్కి ఇటు దిగడం. అయ్యో తొందరరా తల్లి. ఓకే వస్తుంది. మంచి అమ్మాయిలకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఆ బిల్డింగ్ అయిపోయింది, అది లుక్అవుట్ బిల్డింగ్. ఇప్పుడు మనము మళ్ళీ సౌత్ సైడ్ వచ్చేసాము. అది చూడండి, అక్కడ నుంచి మొత్తం మ్యాప్ వాళ్ళు పెట్టి కరెక్ట్గా అసలు వాళ్ళు యూజ్ చేయడం చూసారా? కరెక్ట్గా మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ ట్రైన్స్ కింద కానీ చూడండి, మొత్తం ఆ డిస్ప్లే కానీ వాళ్ళు ఆ ప్లేసెస్ కానీ మొత్తం చదివితే అక్కడే తెలిసిపోద్ది ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అని. వెరీ నైస్. ఆ ఉన్న ప్లేస్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారో అది అసలు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంద్రా స్వామి, ప్రతి ఎస్కలేటర్ ఏదో 3-4 ఫ్లోర్లు పైకి ఎక్కేటంత పైకి ఉంటుంది తెలుసా, అంత పైకి ఉంది. చూడండి కిందికి ఎలా వెళ్తాలో, అక్కడెక్కడో ఉండరు కింద, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి మేము పైకి. ప్రతిదీ అంత కింద కన్స్ట్రక్ట్ చేశారని. సో ఇప్పుడే చైనీస్ రెస్టారెంట్కి వచ్చాను. అక్కడ మనకి చాప్ స్టిక్స్ నూడిల్స్ తీసుకున్నానులే. చాప్ స్టిక్స్ రాదు, బట్ ఎక్కడో మా ఫ్రెండ్ సూహి ఉంది, తను సౌత్ కొరియా నుంచి. తను ఏదో ఒకప్పుడు నేర్పించినప్పుడు చూశాను, దాన్ని ఎలా పట్టుకోవాలి ఏంటని ట్రై చేద్దాం. పోయేదేమో అన్నీ ట్రై చేయడమే వేరే ఊరికి వచ్చినప్పుడు. ఏదో నూడిల్స్ తెచ్చారు, అదేదో సేమియా అలా ఉంది కానీ నూడిల్స్ లేవు. ట్రై చేద్దాం.
బొక్క. మా ఊర్లో శ్రీనివాస హాల్ కాడ ఇది చేస్తాడు నూడిల్స్. అవి నూడిల్స్ అంటే కుప్పలు కుప్పలు జనాలు వస్తారు. అలా ఉండాలి. ఇదేంటి సేమియాతో చేసి నూడిల్స్ అంటే ఎలా నమ్మాలి? సో ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవబోతుంది. సో 9:15కి నాకు కెనాల్ క్రూజ్ ఉంది. అది సన్సెట్ అయినప్పుడు బాగుంటుందంట. సో ఐఎమ్ టేకింగ్ దాట్. అది చాలా బాగుంటుంది రైడ్. సో ఎక్కిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇట్ విల్ బి గుడ్. ఓకే, వి విల్ సీ. సో ఇదన్నమాట ఓపెన్ అన్నమాట. ఇది ఓపెన్, క్లోజ్డ్ కాదు. చూడు ఎంత బాగుంటుందో. అన్ని ఎటు కూర్చున్నా మనకు కనపడేటట్టు మొత్తం. ఇట్స్ గుడ్. అన్నీ చూడండి, ఆల్ బోట్లో అన్ని ఆల్కహాల్స్ పెట్టి. సో బేసికల్లీ ఇది ఒక రైడ్ అనమాట, ఓపెన్ టూర్. మొత్తం చూపిస్తాను చూడండి. వీళ్ళంతా ఫెలో ప్యాసింజర్స్ అనమాట. ఓపెన్ బోట్ ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా, ఏ లేకుండా ప్రశాంతంగా గాలి. నైస్, వెరీ నైస్. సో ఇప్పుడే మన ఓపెన్ బోట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కాల్సింది నేను కొంచెం ముందే ఎక్కాను. ఇప్పుడు చీకటి అవుతుంది కాబట్టి లైట్స్ ఉంటాయి, పర్లేదు. నేను ఉన్నప్పుడు కూడా కొంచెం లైట్స్ వేశారు. బట్ ఇట్ వాస్ నైస్. సో మరి ఈరోజు తిరిగిన వరకు చాలు. సో ఇంకా తర్వాత అంతా నైట్ లైఫ్ ఇప్పుడంతా. సో ఐ హోప్ మీకు అంతా నచ్చింది అనుకుంటున్నాను. నేను మొత్తం తెలుగులో మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. ఓకే, మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, ఇట్ హెల్ప్స్ మీ అలాట్. లైక్ చేయండి ఖచ్చితంగా, చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కష్టపడి చేశాను అన్ని తిరగడము, అన్ని అటు ఇటు తిరిగి అన్ని చూపించడం, మీకు కరెక్ట్గా చూపిద్దామని అన్ని చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, షేర్, లైక్. ఓకే, మీరు చేస్తారని నమ్ముతూ సో ఈ వీడియో ఎంతకు ముగిస్తున్నాను. ఓకే, సో సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.